సత్య యాక్చువల్‌గా 'సరిపోదా శనివారంలో' వచ్చేసరికి ఒకానొక రోల్ అంటే మామూలుగా సత్య ఒక రోజు రోల్ అలాంటివి చేయడు. నా కోసం చేశాడని అది కూడా వచ్చేసరికి కష్టపడి బతిలాడి చేయించి ఎడిట్‌లో తీసేసానది. చెప్పేయాలిలే. సో, రేపు డిలీటెడ్ సీన్ ఎలాగో ఒకసారి రిలీజ్ చేయబోతున్నాయి. ఇప్పుడు చెప్పేస్తే బెటర్ అది. సో, సత్య ఇట్స్ బీన్ ఎ బ్లెస్సింగ్ అంటే నీలాంటి ఒక పర్సన్‌తో వర్క్ చేయడం అనేది. ఎస్.జె. సూర్య గారు మామూలుగా వచ్చేసరికి ఎవరిని పొగడరు ఆయన. సార్ యారు సార్ అవరు తమిళ్‌లో వడివేలు మాదిరి ఇరికారు సార్ ఇంగ అని చెప్పన్నారు. సో, ఇట్స్ వడివేలు అంటే ఆయన వచ్చేసరికి ఆయన ఒక కల్చరల్ ఐడెంటిటీ అక్కడ. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రహ్మానందం గారు స్క్రీన్ మీద కనిపియంగానే ఎలా నవ్వుతారో, వెంటనే ఆయన ఏం చేస్తారో మనకు తెలియదు. వెంటనే నవ్వేస్తాం. అట్లా ఆ స్టేటస్ అటైన్ చేసుకున్నావు సత్య నువ్వు. ఇప్పుడు నువ్వు స్క్రీన్ మీద కనిపించగానే నవ్వేస్తున్నారు యాక్చువల్‌గా. నువ్వు డైలాగ్ చెప్తావా లేకపోతే ఏం చేస్తావో కూడా ఆలోచించట్లేదు. సో, అలాంటి ఒక స్టేటస్ అటైన్ చేసుకోవడం చాలా కష్టం యాక్చువల్‌గా. నువ్వు అసలు ఈ సినిమాకి వచ్చేసరికి నువ్వు ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయావు. అండ్ నాకు తెలిసి ఆ క్లైమాక్స్‌లో 16 ఏళ్ల వయసుకి నువ్వు వేసిన డ్యాన్స్‌కి మళ్ళీ రేపు వినాయక చవితి నిమజ్జనానికి మళ్ళీ ఆ సాంగ్ మళ్ళీ దానికే డ్యాన్స్ వేస్తారనుకుంటా అందరూ. సో, అంత అసలు థియేటర్ మొత్తం వచ్చేసరికి ఒక్క రకంగా ఊగిపోయింది అసలు ఆ సీక్వెన్స్‌కి. అండ్ కార్తిక్ సార్ మా సరిపోదా ఎడిటర్ సార్, బ్యూటిఫుల్ వర్క్. చాలా 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 బాగుంది యాక్చువల్గా. మీరు ముందు నుంచి చెప్తూనే ఉండేవాళ్ళు ఈ సినిమా గురించి ఎలా ఉండబోతుందని చెప్పని. చాలా చాలా బాగుంది. అండ్ చెర్రీ గారు సార్, కంగ్రాచులేషన్స్ ఫర్ అనదర్ బ్లాక్ బస్టర్. అండ్ రాజా అండ్ సునీల్ గారు, జీవన్, రోహిణి గారు సార్ మీ పేరు నాకు తెలియదు, బాజీ ఓర్నా కొడుక పేరు ఇద్దరు, వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. సో, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు ద హోల్ టీమ్. అండ్ నవీన్ గారు అండ్ రవి గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ అనదర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్.